ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గ్రహణ కాలంలో ఆలయ దర్శనం గురించి శాస్త్రం ఏమి చెబుతోంది? సహజసిద్ధంగా గ్రహణం పట్టేటువంటి సమయానికి ఒక గంట ముందుగానే ఆలయాలన్నీ కూడా మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణ శూల అనేటువంటిది స్వామివారి పైన ప్రసరించకూడదు అని. ఆ గ్రహణ శూల గనక ప్రసరించినట్లయితే ఎప్పుడో విశిష్టవంతంగా చేసినటువంటి ఆ మంత్రబలంతో కూడినటువంటి యంత్రము ఆ విగ్రహం కింద ఉన్నదానికి శక్తిహీనత కలుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు, చింతలు తీరుతాయి. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు దాని కింద కొన్ని లక్షల మంత్రాలు చేసి ఉపాసన చేసి ఆ మంత్రాన్ని ధారపోసి ఆ విగ్రహం కింద ఉంచితేనే జనాకర్షణ శక్తి పెరుగుతుంది, దేవాలయం అభివృద్ధిలోకి వస్తుందని శాస్త్రం. ఒక్కొక్క దేవాలయానికి కొన్ని లక్షల కోట్ల మంది వెళ్తున్నారంటే అక్కడ ప్రతిష్ఠించినటువంటి యంత్ర బలం అటువంటిది అని చెప్పేసి చెప్పక తప్పదు. అటువంటి మంత్రబలం కలిగినటువంటి ఆ యంత్రానికి హాని కలగకూడదు, షార్ట్ సర్క్యూట్ జరగకూడదు కదా. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం అందుకే దేవాలయాన్ని మూసివేస్తారు, సంప్రోక్షం చేస్తారు. గ్రహణం అయిపోగానే సంప్రోక్ష ప్రక్రియ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుందన్నమాట. కేవలం ఒక కాళహస్తిలో మాత్రమే రాహుకేతువుల యొక్క ప్రభావంతో ఆ దేవాలయంలో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటుంది. ఆ సమయంలో వెళ్ళి పూజలు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రాహుగ్రస్తం, కేతుగ్రస్తం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అని చెప్పేసి మనకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కూడాను, గ్రహచార గతుల యొక్క ప్రభావరీత్యా. అందుచేత ఈ గ్రహణ సమయంలో దేవాలయాలు మూయటం అనేటువంటిది ఆ యొక్క ఆగమ శాస్త్రరీత్యా తప్పనిసరిగా పాటించే నియమబద్ధమైనటువంటి విశేషాంశం. అంతేగాని గ్రహణ సమయంలో దేవాలయానికి వెళ్ళమని ఎవరు చెప్పరు. అంత కాకపోతే గ్రహణ సమయంలో గనక మీరు గనక దేవాలయాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి ఆ కృష్ణవేణి నది కానివ్వండి, గంగా నది కానివ్వండి, ఇట్లాంటి నదులున్న ప్రాంతాల్లో కనుక మీరు ఉంటే హాయిగా ఆ గ్రహణ సమయంలోనే పట్టు విడుపు స్నానాలు ఆచరించవచ్చు. అక్కడే దేవాలయ ప్రాంగణంలో కూర్చొని మీరు ఆ గ్రహణానికి సంబంధించిన మంత్ర అనుష్ఠానం కూడాను ఆచరిస్తే మీకు కూడా శక్తి వస్తుంది. గ్రహణ సమయంలో చేసేటువంటి మంత్రానికి కొన్ని వేల కోట్ల శక్తి ఆపాదించబడుతుంది. అందుకే గ్రహణ సమయంలోనే ఎక్కువగా ఆ మంత్రబలాన్ని పెంపొందించుకుంటారు చాలామంది. వాళ్ళ గురూపదేశం పొందిన మంత్రాలు ఉంటే వాటిని కొన్ని లక్షలు చేస్తూ ఉంటారు. అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు చాలామంది. మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు చాలామంది కూడా పాము మంత్రం, తేలు మంత్రం ఇట్లాంటి మంత్రాలు నేర్చుకున్న వాళ్ళకి గ్రహణ సమయంలో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లోనే ఉండి ఆ మంత్రాలు కనుక చేస్తే ఆ మంత్రాలు తొందరగా ఫలిస్తాయి, వాళ్ళ వాక్కు సిద్ధిస్తుందన్నమాట. గ్రహణాలు అనేటువంటివి అతినిష్టాగరిష్టాపరులైనటువంటి మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారికి, అలాగే మంత్రోపదేశం పొంది నిష్ఠగా మంత్రాన్ని అనుష్ఠానం చేసేవారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు టిక్కు పెట్టుకుంటారు. ఆ గ్రహణ సమయంలోనే వాళ్ళు ఈ మంత్రశక్తిని మరింతగా పెంపొందించుకుంటారు. ఇంతకాలం చేసిన మంత్రాలు దుర్వినియోగం కాకుండా, నిర్వీర్యం కాకుండా గ్రహణ సమయంలో కూడా మళ్ళీ జపాన్ని ఆచరిస్తారన్నమాట.
ఒక గురువు గారు ఒక మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రానికి శక్తి వస్తుంది కదా ఈ వ్యక్తికి. ఆ వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తరుణంలో గ్రహణం వచ్చింది. ఆ గ్రహణం రోజు తప్పనిసరిగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి తీరాల్సిందే. అలా చేయకపోతే ఇన్నాళ్ళు చేసిన మంత్రశక్తి ప్రభావం తగ్గిపోతుంది. అందుకని చంద్రగ్రహణం కానివ్వండి, సూర్యగ్రహణం కానివ్వండి, ఏ గ్రహణమైనా గ్రహణ సమయంలో పవిత్ర స్నానాన్ని ఆచరించి తప్పనిసరిగా ఆ మంత్రోచ్చరణ చేస్తూ గ్రహణం విడిచిపోయిన తర్వాత విడుపు స్నానం చేసి అంతా పరిశుభ్రం చేసుకొని ఉపాసనా కార్యక్రమంలోకి వెళ్తాడు మళ్ళీ మానవుడు. అందుచేత గ్రహణ గ్రహణ తత్వానికి ఇంత గొప్ప విశేషకరమైన విలువ ఉన్నది కాబట్టే గ్రహణ కాలంలో ఆ విగ్రహాల కింద ఉన్నటువంటి యంత్ర బలానికి కూడా మరింతగా శక్తి రావడానికే ఆలయాలు తలుపులు మూసివేయటం జరుగుతుంది. గ్రహణశూల పడకుండా చూస్తారు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుచేత గ్రహణ కాలంలో ఆలయ దర్శనం అనేది లేదు, కానీ ఆలయ ప్రాంగణంలో కూర్చొని మంత్రానుష్ఠానం చేస్తే విశిష్టవంతమైన సత్ఫలితాన్ని మాత్రం పొందుతాడు మానవుడు.